కానీ 70 దాటినా కానీ ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఇలా ఫిజిక్ గాని? నేనేం మెయింటైన్ చేయడం లేదు. అలాగే ఉంటాను, అలాగే తింటాను, అలాగే కాకపోతే నేను మార్నింగ్ 5:00 లేస్తాను, యోగా చేస్తాను అంతే. ఓకే. అంతకన్నా ఇంకేం చెయ్యను నేను. ఓన్లీ యోగా. యోగా జస్ట్ హాఫ్ ఎన్ అవర్ బ్రీదింగ్ ఎక్సర్సైజ్ అవి చేస్తాను అంతే. అంతకన్నా ఏం ఫుడ్? ఫుడ్ నార్మల్ నాన్ వెజ్ ఫుల్గా తింటాను నేను. అసలు ఏమీ మొహమాటం లేదు. ఫుల్గా తింటాను, ఫుల్గా అన్ని. అంటే ఇంక డాన్స్ చేయటం వల్ల రెగ్యులర్‌గా ఫ్లెక్సిబుల్‌గా ఉంటది బాడీ. అయ్యుండొచ్చు. కానీ మీరొచ్చిన టైంలో మనకి కాంపిటీషన్ అవుతుందేమో 'ప్రసన్న రాణి' అనుకున్న హీరోయిన్స్ ఉన్నారా? హీరోయిన్స్ కాంపిటీషన్ ఉండింది కదా. మీరొచ్చినప్పుడు అనుకున్నారా వాళ్ళు? అంటే ఆ టైంలో అంత కాంపిటీషన్ లేదనుకుంటున్నాను నేను. ఆ టైంలో అంత కాంపిటీషన్ లేదు. ఇప్పుడు నేను బయటకొచ్చేసిన తర్వాత చూస్తున్నాను కదా, టూ మెనీ హీరోయిన్స్. ఒక పిక్చర్‌లో కనిపిస్తారు, ఇంక మళ్ళీ ఇంకో పిక్చర్‌లో కనిపించరు. అంటే అంత కాంపిటీషన్ ఎక్కువైపోయింది. ఎందుకంటే అంతమంది సినీ ఫీల్డ్ వైపు వెళుతున్నారు గనక ఎవరు స్టాండ్ అవ్వడం లేదు. వెరీ ఫ్యూ ఆఫ్ దెమ్ ఆర్ స్టాండింగ్. అవును. అంతే. చెయ్యాలనే ఎంతూజియాజంతో చెయ్యడం, స్టాండ్ అవ్వగలిగినోడు స్టాండ్ అవ్వడం, స్టాండ్ అవ్వలేని వాళ్ళు బయటకు వెళ్ళిపోవడం, పెళ్ళిళ్ళు చేసుకుని ఫిక్స్ అయిపోవడం జరుగుతుంది. ఔట్ ఆఫ్ ఇండస్ట్రీయా మీ వారు? ఆ, సినిమాలు చూసి మిమ్మల్ని లవ్ చేసారా? లేకపోతే మీ డాన్స్ పెర్ఫార్మన్స్ చూసి లవ్ చేసారా? డాన్స్ పెర్ఫార్మెన్స్ చూసే ఆయన చేసుకున్నారు నన్ను. లవ్ మ్యారేజీ. ఆల్మోస్ట్. ఓకే. హ్మ్. అయితే చేసుకున్నాక ఆయనకి అర్థమైంది. అంటే అది వాళ్ళ తప్పు కూడా కాదు, మగవాళ్ళ తప్పు కాదు. ఎందుకంటే ఇప్పుడు పాడేవాళ్ళు అనుకోండి, పాడేవాళ్ళు ఒక చోట కూర్చుని ఇలాగ కప్పుకుని పాడతారు, ఏమి ఎక్స్పోజింగ్ ఉండదు. వేరేస్ డాన్స్ అలా కాదు కదా. ఈవెన్ దేవుడి మీద పాటలు చేసినా కూడా ఎక్స్పోజింగ్ ఆఫ్ ది బాడీ ఉంటుంది, మూమెంట్స్ ఉంటాయి. అదేమో చూసే ఆడియన్స్ పవిత్రంగా చూసేవాళ్ళు ఉంటారు, పిచ్చి థింకింగ్ వాళ్ళు కూడా ఉంటారు. సో అది భర్త సహించలేడు, అది కామన్ అది. అందుకనే డాన్స్ ఫీల్డ్లో సక్సెస్ అవ్వడం లేదు. చాలా వరకు మ్యారేజెస్ సక్సెస్ అవ్వవు. అది కారణం. సార్ ఏం చేస్తుంటారు? మా ఆయన బిజినెస్ అండి. సో పిల్లలు ఎంతమంది అమ్మా? లేదు, నాకు పిల్లలు లేరు. నా డాన్స్ పిల్లలే పిల్లలు. నాది లేట్ మ్యారేజ్. పిల్లలు వద్దనుకున్నారా? లేదు, అలాగే రీజన్ ఏంటి? లేట్ మ్యారేజ్ చెప్తున్నాను కదా, లేట్ మ్యారేజ్. ఐఎమ్ నాట్ అన్హ్యాపీ విత్ దిస్ బికాస్ ఐఎమ్ హ్యావింగ్ హండ్రెడ్స్ ఆఫ్ చిల్డ్రన్. దే లుక్ ఆఫ్టర్ మీ యాజ్ మదర్. ఓకే. ఏ అవసరం ఉన్నా వాళ్ళు పరిగెత్తుకొస్తారు. వాళ్ళు అంటే ఇప్పటి వాళ్ళు కాదు, అప్పటి వాళ్ళందరూ ఎంత అంటే అమ్మలాగే ఫీల్ అవుతారు, అమ్మలాగే ట్రీట్ చేస్తారు. ఏ అవసరం ఉన్నా పరిగెట్టుకొస్తారు. అది చాలు కదండి, సొంత పిల్లల అవసరం లేదు. అది